టైమ్ మేనేజ్మెంట్, సమయపాలన. టైమ్ మేనేజ్మెంట్ అనేది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్. దాని మీద మనకు అవగాహన ఉండాలి. కాలం అనంతమైన ప్రవాహం. దీనిని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నాము అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనే దానికి ఎవరికి వారికి తమ సొంత నిర్వచనం ఉండాలి. సొంత నిర్వచనం ఏర్పాటు చేసుకోవడం ఎలా అనే దాని గురించి ఆలోచించుకుంటే మనకు సమయ నియంత్రణ మీద అవగాహన కలుగుతుంది. ఆ సొంత నిర్వచనం గురించి ఆలోచించకుండా మనం కేవలం మోటివేషన్‌లో చర్చ విని, లేకపోతే ఇంటర్నెట్‌లో డౌన్‌లోడబుల్ విషయాలన్నీ చూసి, టైమ్ మేనేజ్మెంట్ కొరకు టైమ్ టేబుల్ వేసుకొని, దాని ప్రకారం మనం టైం పొదుపు చేయాలి, రోజు ఎక్కువ కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటే చాలా సందర్భాల్లో చేయలేము. ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఈ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, మనం ఏ పనులు చేద్దామని అనుకున్నామో ఆ పనులు నిజంగా ఇంపార్టెంట్ అనుకోవడం లేదన్నమాట. అందువలన మనకు తెలియకుండానే ఆ పనులు మనం వాయిదా వేసుకుంటూ ఉంటాం. లేదా మనకున్న బలహీనతల వలన వాయిదా వేస్తూ ఉంటాం. ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. సమయాన్ని ఎవరైతే నియంత్రించుకోగలరో, సద్వినియోగం చేసుకోగలరో, బెస్ట్ యుటిలైజ్ చేసుకోగలరో, ఆప్టిమమ్ యుటిలైజ్ చేసుకోగలరో, వాళ్ళు జీవితంలో ఎక్కువ సంతృప్తికరంగా జీవించగలరు. వాళ్ళు కోరుకున్న పనులు ఎక్కువ చేయగలుగుతారు. కనుక దానికి సంబంధించి నా దగ్గర ఉన్న ఆలోచనలు పంచుకునేందుకు ప్రయత్నం చేస్తాను. టైమ్ ఈజ్ ఫ్రీ, బట్ ఇట్స్ ప్రైస్‌లెస్. సమయం అందరికీ ఉచితంగా లభిస్తుంది. అందరికీ ఎంతో విలువైంది. విలువ అంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అని అర్థం కాదు. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఉచితంగా దొరుకుతుంది. కానీ ఒకసారి పోగొట్టుకుంటే మన నుండి దాటిపోతే ఎంత ఇచ్చినా దాన్ని కొనలేం. ఇది సమయానికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం. యూ కాంట్ ఓన్ ఇట్, బట్ యూ కెన్ యూజ్ ఇట్. సమయం ఎవరికీ సొంతం కాదు. కానీ అందుబాటులో ఉన్న సమయాన్ని మనం ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవచ్చు. సొంత వస్తువుని ఎంత స్వేచ్ఛగా వాడుకుంటామో అంతే స్వేచ్ఛగా వాడుకోవచ్చు. ఇది కూడా సమయానికి సంబంధించిన ఒక విశిష్టమైన లక్షణం. టైమ్ ఈజ్ స్లో వెన్ యు ఆర్ వెయిట్. సమయం ఎప్పుడూ సాపేక్షంగా అనిపిస్తుంది. మన మానసిక పరిస్థితిని బట్టి మనం దేనికోసమైనా మనకిష్టమైన వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నప్పుడు, మనకు కావలసిన సమాచారం కోసమో, సంఘటన కోసమో, సన్నివేశం కోసమో ఎదురు చూస్తున్నప్పుడు సమయం చాలా భారంగా, నిదానంగా గడుస్తూ ఉంటుంది. వన్స్ యూ హ్యావ్ లాస్ ఇట్, యూ కెన్ నెవర్ గెట్ ఇట్ బ్యాక్. ఒకసారి దాన్ని పోగొట్టుకుంటే, మన నుండి దాటిపోతే ఎంత ఇచ్చినా దాన్ని కొనలేము, వెనక్కి తీసుకురాలేము. యూ కాంట్ కీప్ ఇట్, బట్ యూ కెన్ స్పెండ్ ఇట్. సమయాన్ని ఎవరూ ఏ రకంగా కూడా నిల్వ చేయలేము. కానీ అందుబాటులో ఉన్న సమయాన్ని ఖర్చు చేయగలుగుతాము. నిల్వ చేయలేని వస్తువు, ఖర్చు చేయగల వస్తువుల్లో సమయం ఒకటి. టైమ్ ఈజ్ డెడ్లీ వెన్ యు ఆర్ యాంగర్. మనం కోపంగా ఉన్నప్పుడు టైం చాలా ప్రమాదకరంగా మారుతుంది. టైమ్ ఈజ్ షార్ట్ వెన్ యు ఆర్ హ్యాపీ. మనం ఆనందంగా ఉన్నప్పుడు యుగాలు కూడా క్షణాల్లా, గంటలు కూడా క్షణాల్లా గడిచిపోతాయి. టైమ్ ఈజ్ ఎండ్లెస్ వెన్ యు ఆర్ పెయిన్. మనం బాధలో ఉన్నప్పుడు ఈ టైం ఎప్పుడైపోతుందా అని భారంగా అనిపిస్తుంది. టైమ్ ఈజ్ ఫాస్ట్ వెన్ యు ఆర్ లేట్. మనం ఆలస్యమైనప్పుడు టైం వేగంగా పరిగెత్తుతున్నట్లుగా అనిపిస్తుంది. టైమ్ ఈజ్ మనీ వెన్ యు ఆర్ గ్రోయింగ్. మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు సమయం డబ్బుతో సమానం, అంటే ఎంతో విలువైంది. టైమ్ ఈజ్ లాంగ్ వెన్ యు ఫీల్ బోర్. మనం విసుగులో ఉన్నప్పుడు సమయం చాలా సాగదీస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. మామూలుగా మనకు రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. కానీ మనకున్న మూడ్ ఆఫ్ చేంజ్ని బట్టి సమయాన్ని రకరకాలుగా అర్థం చేసుకుంటాం. ఒకరోజు టైం వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది, ఒకరోజు టైం అస్సలు గడవనట్టు అనిపిస్తుంది, ఒకరోజు మనకు తెలియకుండానే టైం అయిపోయినట్టుగా అనిపిస్తుంది, ఒకరోజు సాగదీసినట్టుగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చిటికలో అయిపోయినట్లుగా అనిపిస్తుంది. టైం మేనేజ్మెంట్‌కి సంబంధించిన ముఖ్యమైన చిత్రం ఏంటంటే, మనం ఎప్పుడూ టైంని నియంత్రణలో ఉంచుకోలేము.
మనకున్న మానసిక పరిస్థితిని బట్టి, మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి మాత్రమే మనం టైం చూసుకుంటాం. సమయాన్ని వినియోగించుకుంటాం, అనుభవిస్తాం. కానీ మనం టైంని కంట్రోల్ చేయలేం. We cannot control time, but we have to control ourselves. Time management is practice. Time management in practice is our personal management. So, in reality, time management is not time management, but managing ourselves according to time available. Time management in reality is self management. సో టైం చాలలేదు అని ఎవరైనా అన్నారు అంటే మన మీద మనకి నియంత్రణ లేదు అని మనం ఒప్పుకున్నట్లే లెక్క. అందరికీ రోజుకి 24 గంటలే ఉంటాయి. ప్రధానమంత్రికి రోజుకి 24 గంటలే ఉంటాయి. అమెరికన్ ప్రెసిడెంట్‌కి రోజుకి 24 గంటలే ఉంటాయి. మనకి రోజుకి 24 గంటలే ఉంటాయి. వాళ్ళు రోజులో అనేక పనులు చేయగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? A busy man always finds time to do what he wants. తీరిక లేకుండా ఉన్న మనిషికి వారు చేయాలనుకున్న పనికి ఎప్పుడూ టైం దొరుకుతుంది. A lazy man is always busy. He has no time. బద్ధకంగా ఉండేవారికి వారిని ఏ పని గురించి అడిగినా అబ్బో నేను తీరిక లేకుండా ఉన్నాను, నాకు టైం లేదు అని అంటారు. సో మన టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం అంటే మన టైంని మనకి ఇష్టం వచ్చినట్లు వినియోగం చేసుకోవాలి. ఎవరో ఏదో చెప్పినట్లుగా కాదు, మనకు ఇష్టం వచ్చినట్టు మన టైం వినియోగించుకోవాలి. అంటే దేన్నైనా మనం నియంత్రించాలి, దేన్నైనా మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే దాన్ని అబ్జర్వ్ చేయాలి. అసలు మనం ప్రస్తుతం మన టైం ఎలా నడుస్తుంది, మన టైంకి మనం చేయాలంటే వీ హ్యావ్ టు అబ్జర్వ్. దాన్ని మనం కేటగరైజ్ చేసుకోవాలి. ఏమేం కేటగరైజ్ చేసుకోవాలి? మనకున్నటువంటి సమయంలో మనం రోజువారీ చేస్తున్న పనుల్లో మన పర్సనల్ యాక్టివిటీస్ ఏంటి, మన ఫ్యామిలీ యాక్టివిటీస్ ఏంటి, ఫ్యామిలీతో కలిసి చేయాల్సిన పనులు, కలిసి చేసే పనులు, ఫ్యామిలీకి సంబంధించిన పనులు ఏవి, ప్రొఫెషనల్ యాక్టివిటీస్ ఏవి, వృత్తిపరమైనటువంటి పనులు అన్నమాట. పర్సనల్ యాక్టివిటీస్ అంటే స్నానం చేయటం, ధ్యానం చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, డ్రెస్అప్ అవ్వడం, అంటే ఇతరులతోటి సంబంధం లేకుండా మన కోసం మనం చేసుకునేవి. అదే ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీ కోసం చేసే పనులు, ఫ్యామిలీతో కలిసి చేసే పనులు, అవి ఫ్యామిలీ యాక్టివిటీస్ అవుతాయి. ఉదాహరణకి కూరగాయలు తీసుకురావటం, వంట చేయటం, ఇట్లాంటివి అన్నమాట. ప్రొఫెషనల్ యాక్టివిటీస్. ప్రొఫెషనల్ యాక్టివిటీస్ అంటే మన ప్రొఫెషన్లో భాగంగా చేసేటువంటి పనులు. కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. మన సమాజంలో భాగంగా మనం పెళ్ళిళ్ళకి, పేరెంటాళ్ళకి హాజరవటం, ఇతర కార్యక్రమాలు, ఇవన్నీ కూడా సోషల్ యాక్టివిటీస్ అవుతాయి. మనం రోజువారీ చేసే పనులు ఈ విధంగా 4 రకాలుగా ఉంటాయి. మనం చేసే పనుల్లో ఏవి ఏ కేటగిరీలోకి వస్తాయో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వాటిని అలా వర్గీకరించుకోవాలి. తర్వాత ప్రతి పనిలోనూ అది పర్సనల్ టైం కానివ్వండి, ఫ్యామిలీ టైం కానివ్వండి, ప్రొఫెషనల్ టైం కానివ్వండి, లేదా సోషల్ టైం కానివ్వండి. ఇన్ ఎనీ యాక్టివిటీస్, ఇన్ ఎనీ టైం there are 2 kinds of things, control time and uncontrolled time. ఉదాహరణకి మీరు ఇంటి దగ్గర నుండి ఆఫీస్కి వెళ్ళాలి, మీరు బండి మీద బయలుదేరితే కొంతవరకు అది కంట్రోల్ టైం అవుతుంది. కొంత ట్రాఫిక్ను బట్టి అది అన్కంట్రోల్ టైం. మీరు ముఖం కడుక్కోవటం, స్నానం చేయటం, ధ్యానం చేయటం, ఇవన్నీ కూడా మీ కంట్రోల్ టైం అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి కంట్రోల్ టైం కాకపోవచ్చు. అన్కంట్రోల్ టైం గురించి చెప్పాలంటే ఓసారి స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఆ టైం నుంచి ఆ టైం వరకు, అంటే స్కూల్ టైమింగ్స్ వరకు మనం అక్కడ ఉండి తీరాల్సిందే. అది అన్కంట్రోల్ టైం అన్నమాట. ప్రొఫెషనల్ టైంలో మీ కంట్రోల్లో ఉండే టైం ఎంత, మీ కంట్రోల్లో లేని టైం ఎంత చూసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్, లెక్చరర్ పాఠం చెప్తున్నప్పుడు అది మీ అన్కంట్రోల్ టైం. తను పాఠం చెప్తున్నంతసేపు మీరు దాన్ని వేరే రకంగా వినియోగించుకోలేరు. అది మీ కంట్రోల్లో లేని టైము. పాఠం జరగని టైం ఏదైతే ఉందో అది మీ చేతుల్లో ఉన్న టైము. దాన్ని మీరు మంచిగా వినియోగిస్తారా, చెడ్డగా వినియోగిస్తారా అనేది మీ చేతుల్లో ఉంది. ప్రతి విషయంలోనూ మనం దాన్ని చూసుకోవాలి. ప్రతి యాక్టివిటీలో డిపెండెంట్ టైం కొంత ఉంటుంది, ఇండిపెండెంట్ టైం కొంత ఉంటుంది. పర్సనల్ టైం గురించి చూసినప్పుడు మీరు భోజనం చేయాలి. భోజనం చేయాలంటే వంట చేయటం మీద ఆధారపడి ఉంటుంది. వంట చేయడానికి ఇంట్లో వాళ్ళకి సమస్య వస్తే మీరు టైంకి భోజనం చేయలేరు. ప్రొఫెషనల్ టైంలో కూడా కొలీగ్స్తో కలిసి చేసే ఉంటాయి. ఏదో ఒక వస్తువు మీద కానీ, మనిషి మీద కానీ, ఇన్సిడెంట్ మీద కానీ ఆధారపడి ఉంటుంటే
దాన్ని డిపెండెంట్ అని అంటారు. అలా కాకుండా దేనితో సంబంధం లేకుండా మీ వీలుని బట్టి మాత్రమే మీరు చేయగలిగితే అవి ఇండిపెండెంట్ పనులన్నమాట. సో మన పనుల్లో కంట్రోల్డ్, అన్‌కంట్రోల్డ్ అని 2 కేటగిరీస్‌గా డివైడ్ చేసుకోవాలి. అలాగే డిపెండెంట్, ఇండిపెండెంట్ అని 2 కేటగిరీస్‌గా డివైడ్ చేసుకోవాలి. ఎన్ని కంట్రోల్డ్ పనులున్నాయి, ఎంత కంట్రోల్ టైం ఉంది, ఎన్ని పనులు డిపెండెంట్‌గా ఉన్నాయి, ఎన్ని పనులు ఇండిపెండెంట్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎంత టైం ఇండిపెండెంట్ పనులకు కేటాయిస్తున్నాం, ఎంత టైం డిపెండెంట్ పనులకు కేటాయిస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. మనం ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ప్రతి పనిలోనూ కొన్ని టాస్క్‌లు ఉంటాయి. ప్రతి పనికి ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అనేది చూసుకోవాలి. ఉదాహరణకి వంట చేయడం. ప్రతి పనిని టాస్కుల కింద డివైడ్ చేసుకోవాలి. టాస్కుల్లో యాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కూర వండడానికి ఏమేం చేయాలి, అదేవిధంగా లెసన్ చెప్పాలంటే ఏమేం కావాలి, కూర చేయాలంటే కూరగాయలు తరగాలి, ఫ్రై చేయటం, దించటం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. అదే లెసన్ చెప్పాలంటే చాక్ పీస్ కావాలి, టెక్స్ట్ బుక్ కావాలి, టీఎల్ఎం కావాలి, యాక్టివిటీస్ చేయించాలి. చాక్ పీస్ తోటి మనం బోర్డు మీద ఎంతసేపు రాస్తాం, టెక్స్ట్ బుక్లో ఎంతసేపు చూసి చెప్తాం, టీఎల్ఎంను ఉపయోగించి యాక్టివిటీస్ ఎంతసేపు చేయిస్తాం, ఇలా దేనికి ఎంత టైం పడుతుందో చూసుకోవాలి. ఈ యాక్షన్స్ని కూడా మనం నోట్ చేసుకోవాలి. ఏ యాక్షన్కి ఎంత టైం పడుతుంది. సాధారణంగా సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే వాళ్ళు, సమయాన్ని సరిగ్గా వినియోగించుకోని వాళ్ళు కనుక చూస్తే సమయాన్ని పొదుపు చేస్తున్నట్టు కనపడే వాళ్ళు టాస్క్స్, యాక్షన్స్కు మధ్యలో గ్యాప్ లేకుండా చూసుకుంటారు. క్లాస్ రూమ్లో పిల్లలకి ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు రాసేలోపు 10 లేదా 15 నిమిషాలు మనకు ఏం పని ఉండదు. మధ్యలో గ్యాప్ వస్తుంది నెక్స్ట్ యాక్టివిటీ చేయించడానికి. ఈ గ్యాప్ని వేరే రకంగా వినియోగించుకోవచ్చు. హోంవర్క్ నోట్స్ కరెక్ట్ చేయొచ్చు, లేదా వాళ్ళ అసైన్మెంట్స్ ఏమైనా కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత చూద్దాంలే అనుకొని ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, మనకు టైం వేస్ట్ అవుతున్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. ఎఫెక్టివ్కి, నాన్ ఎఫెక్టివ్కి తేడా ఎక్కడ వస్తుందంటే వర్క్స్కి మధ్యలో ఉన్న టాస్క్స్కి మధ్యలో ఉన్న యాక్షన్స్ చూసుకోవాలి. మనకు చాలా సందర్భాల్లో ఈ వర్క్స్కి, యాక్షన్స్కి మధ్యలో తేడా వస్తుంది. ఎందుకు వేస్ట్ అవుతుందంటే మనం దానికి కావాల్సిన వస్తువులు వెతుక్కోవడం సరిపోతుంది. అప్పుడు లేట్ అయిపోతుంది. ఈ విధంగా వర్క్స్, టాస్క్స్, యాక్షన్స్ కింద డివైడ్ చేసుకొని ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేయడం ఎఫెక్టివ్ మెథడ్. ఇండస్ట్రియలైజేషన్ వచ్చినప్పుడు అమెరికాలోను, ఇంగ్లాండ్లోను పనులను చాలా కీన్గా అంటే సెకండ్స్, మిల్లీ సెకండ్స్ అబ్జర్వ్ చేసి దానికి తగిన ఎన్వైర్న్మెంట్ అంటే ఒక మనిషి చెయ్యి చాచి రేంజ్ తీసుకోవాలంటే ఎంత టైం పడుతుంది, చాచిన చెయ్యికి అందుబాటులో ఉంటే సరే, లేకపోతే అక్కడికి 2 అడుగులు వేసి ఆ రేంజ్ తీసుకొని వాళ్ళున్న ప్లేస్కి రావడానికి ఎంత టైం పడుతుంది. ఈ రెండిటికి మధ్యలో తేడా ఉన్న సమయం 20 సెకండ్లు అనుకోండి. అతను రోజులో ఎన్నిసార్లు రేంజ్ అందుకుంటాడు. ఒకవేళ 50 సార్లు అనుకోండి, 50 × 20 1000 సెకండ్లు అంటే ఎన్ని నిమిషాలు తేడా వస్తుంది. అలా సెకనులతో సహా లెక్కేసి చాలా ఎఫెక్టివ్గా 100 వస్తువులు ప్రొడ్యూస్ అయ్యే చోట 200 నుండి 400 వస్తువులు ప్రొడ్యూస్ అయ్యేలాగా చేయగలిగారనమాట. ఇలా ఎప్పుడు మనం చెయ్యం. ఆటోమేటిక్గా పని అని అంటే పని హోల్గా తీసుకుంటాం, మొత్తంగా చూసుకుంటాం అనమాట. ఇప్పుడు ఉదాహరణకి వంట చేయాలి అని అంటే ఎంత టైం పడుతుంది. ఒకళ్ళు అరగంటలో చేస్తారు, ఒకళ్ళు 2 గంటల్లో చేస్తారు. సేమ్ వంట ఒకరికి అరగంట సమయము, మరొకరికి 2 గంటల సమయము ఎందుకు పడుతుందో తెలియదు. మిగిలిన పనులు కూడా అంతే. కొంతమందికి తక్కువ టైం సరిపోతుంది, కొంతమందికి ఎక్కువ టైం కావాలి. ఈ విధంగా టైము చూసుకొని మనం పొదుపు చేయడానికి ఆలోచించుకోవాలి. తర్వాత పనులు క్లాసిఫై చేసుకోవాలి. ఏ పనులు ఏ టైంలో చేయాలో చూసుకోవాలి. కొన్ని పనులు పొద్దున్నే చేయాలి, కొన్ని మధ్యాహ్నం చేయాలి, కొన్ని రాత్రికి చేయాలి, కొన్ని ఎప్పుడైనా చేయొచ్చు. మనకు అనుకూలమైనప్పుడు కొన్ని చేయొచ్చు. కనుక పర్టికులర్ టైమ్ ఆఫ్ ద డేలో చేయాల్సిన పనులేంటి, అలా కాకుండా ఎప్పుడైనా చేసుకోగల పనులేంటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. కొన్నిసార్లు కొన్ని పనులు రోజులో ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది, కొన్ని పనులు ఒక్కసారి చేస్తే సరిపోతుంది. సో ఎన్నిసార్లు చేయాలి అనేది నోట్ చేసుకోవాలి. అంటే మనం ఒక పనికి ఒక టైం ఎలా వినియోగించుకుంటున్నాము, ఏ పనికి వినియోగించుకుంటున్నాము అని పలు రకాలుగా అబ్జర్వ్ చేసుకోవాలి. మానవ సహజంగా మనకున్న బాడీ క్లాక్ను బట్టి
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో యాక్టివ్‌గా ఉంటారు. కొంతమంది రాత్రిపూట ఎక్కువసేపు పని చేసుకోగలుగుతారు. కొంతమంది తెల్లవారుజామున లేస్తే పని చేసుకోగలుగుతారు. కొంతమంది మధ్యాహ్నం ఎక్కువసేపు బాగా పని చేయగలుగుతారు. మీరు ఏ టైమ్ ఆఫ్ ద డేలో బాగా పని చేయగలరో అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది ప్రాక్టికల్‌గా చూడాలి. అప్పుడు మీకు కష్టమైన పనులు, కంపల్సరీగా పూర్తి చేయాల్సిన పనులు ఆ టైమ్ ఆఫ్ ద డేలో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. మనం తెల్లవారుజామున లేవాలి, పనులు పూర్తి చేసుకోవాలి, ఉదయాన్నే నిద్ర లేవడం మంచిది అని చెప్తుంటారు. అది మంచిదే. మనకి సైంటిస్ట్ చెప్పేదేందంటే, మన శరీరం తగినంత ఆరోగ్యం పొందాలి. రీబిల్డింగ్ యాక్టివిటీస్ చేసుకోవాలి అంటే, రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజాము వరకు శరీరానికి పూర్తిగా విశ్రాంతి వచ్చేలాగా చూసుకోవాలి. అలా అయితే మన శరీరం రీబిల్డింగ్ యాక్టివిటీస్ బాగా చేస్తుంది. కానీ మనకున్న టైమింగ్స్ ప్రకారం రకరకాల కారణాలతో అది కుదరట్లేదు. నేను కూడా ఉదయాన్నే లేచి చదవాలనుకునేదాన్ని. కానీ అలా చేస్తే తలనొప్పొచ్చేది. తర్వాత అబ్జర్వ్ చేస్తే రాత్రిపూట మేల్కొనున్నప్పుడు నేను బాగా యాక్టివ్‌గా పనిచేస్తున్నాను అని నాకు అర్థమైంది. కాబట్టి మనం గుడ్డిగా ఉదయాన్నే లేస్తే బావుంటుంది, రాత్రి చేస్తే బావుంటుంది అని మనం అనుకుంటున్నామా? నిజంగా మనం ఆ టైంలో బాగా పనిచేస్తున్నామా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే యావరేజ్‌గా పనిచేసేవి. కొన్ని సమయాల్లో అస్సలు పని చేయలేం. మనం ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇదంతా పర్సనల్. ఎవరికి వాళ్ళకి పర్సనల్‌గా తేడా ఉంటుంది. బెస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటి అనేది చూసుకోవాలి. యావరేజ్ టైమ్ యావరేజ్ టైమ్ ఆఫ్ ద డే ఏంటి అనేది చూసుకోవాలి. వరస్ట్ టైమ్ ఆఫ్ ద డే ఏంటి అనేది చూసుకోవాలి. ప్రతి పనికి ఒక ప్లాన్ అనేది ఉంటుంది. మీరు చదువుకునేందుకు ఒక ప్లాన్ ఉంటుంది. వంట చేసేందుకు ఒక ప్లాన్ ఉంటుంది. ఈ ప్లాన్ మనం మార్చుకొని చూసుకోవాలి. ప్లాన్ అంటే కొన్ని పనులను ఒక వరుస క్రమంలో చేయడం. మన ప్లాన్‌లో 5 రకాల పనులున్నాయనుకోండి. అవి వరుస క్రమంలో ఉన్నాయా? అంటే 1, 2, 3, 4, 5 లేదా ఆ వరుస క్రమంలో మనం చేస్తే మంచిదా? ఆ వరుస క్రమాన్ని మార్చి 5, 4, 3, 2 లేదా 5, 2, 3, 4 చేస్తే మంచిదా? ఇవి చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. చిన్నప్పటి నుండి చేస్తున్నాం కదా అని ఒకే వరుసలో చేస్తే పనులు కరెక్ట్ కాదు. మనం ప్రాక్టీస్ చేసుకొని టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో చూసుకోవాలి. తర్వాత షెడ్యూల్. అంటే ఓవరాల్‌గా రోజు మొత్తం మీద లేకపోతే వారం మొత్తం మీద, నెల మొత్తం మీద చేసే పనులను షెడ్యూల్‌గా అనుకోవాలి. ఈ షెడ్యూల్ కూడా వారంలో ఎప్పుడు ఏ పని చేస్తే మంచిదో చూసుకోవాలి. ఉదాహరణకి గృహకృత్యాలకు సంబంధించిన విషయాలకొస్తే బట్టలు ఉతకడం ఉంటుంది. రోజు బట్టలు ఉతికితే మంచిదా? వారానికోసారి ఉతికితే బావుంటుందా? ఎలా అయితే బావుంటుంది? ఈ షెడ్యూల్ పర్ఫెక్ట్‌గా వేసుకోవాలి. ఇప్పుడు కూరగాయలు తీసుకురావటం అనుకోండి. కూరగాయలు రోజు తెచ్చుకుంటే బావుంటుందా? లేదా ఎప్పుడు, ఎన్ని రోజులకోసారి తెచ్చుకుంటే బావుంటుంది? ఏ షెడ్యూల్ అయితే మనకి టైం సేవ్ అవుతుంది? ఏది సూటబుల్‌గా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు టీచర్స్ ఉన్నారనుకోండి. ఆఫ్టర్‌నూన్ టైంలో కొంచెం లీజర్ ఉంటుంది భోజనం చేసిన తర్వాత. ఆ టైంలో వెళ్లి తెచ్చుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకోవటం. ఏదో మనకి ఎలా వీలవుతుంటే అలాగా మనం టైం సేవ్ అయ్యేలాగా చూసుకుంటూ ఆ పనులు చేసుకోవాలి. తర్వాత వర్క్స్. డిఫరెంట్ వర్క్స్ ఏ టైంలో చేయాలో, ఏ టైంలో చేస్తే బాగుంటుందో చూసుకోవాలి. ఏదన్నా పనిని టైం పొదుపు చేసేందుకు అత్యుత్తమమైనటువంటి మార్గం చేసే పనిని మీరు వేగంగా, సమర్థవంతంగా, తప్పులు లేకుండా చేయడం. ఒక పనిని తప్పులు లేకుండా కావాల్సిన ఫలితం వచ్చేలాగా వేగంగా చేయగలిగితే, ఇంతకుముందు 10 నిమిషాల్లో చేసే పని ఇప్పుడు 9 నిమిషాల్లో చేయగలరనుకోండి. అప్పుడు ఒక నిమిషం సేవ్ చేసినట్లే కదా! అదే 10 నిమిషాల్లో చేసే పని మీరు నిర్లక్ష్యంగా చేసి, అది తప్పొచ్చి, మళ్ళీ దాన్ని రెండోసారి చేయాల్సొస్తే, ఇంకో 5 నిమిషాలు కేటాయించాల్సొస్తే, ఇక్కడ 10 నిమిషాలు, అక్కడ 5 నిమిషాలు వేస్ట్ అయిపోతాయి. టైం వేస్ట్ చేయకూడదు అనేవాళ్ళు ఎవరైనా సరే తాము చేసే పనిని ఉత్తమంగా, తప్పు లేకుండా, తక్కువ టైంలో చేయడం ప్రాక్టీస్ చేయాలి. మీరు చేసే పని తప్పులు లేకుండా బెస్ట్‌గా చేయడం రానంత వరకు మీరెప్పుడూ టైం సేవ్ చేయలేరు. దాన్ని మానేసి నేను పొద్దున్నే లేస్తాను, టీవీ చూడటం మానేస్తాను, అన్ని పనులు టైంకి చేస్తాను అని ఊరికే అనుకుంటే టైం సేవ్ చేయడం అనేది కుదరదు. ప్రతి పనిలో టాస్క్స్ అనేవుంటాయి. ఆ టాస్క్స్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ టాస్క్ మనం ఎలా చేస్తున్నాము అని చూసుకోవాలి. ఎఫెక్టివ్‌గా చేస్తున్నామా? ఎంత టైంలో చేస్తున్నాము? దానిని ప్రాక్టీస్ చేసుకొని తగ్గించుకోవాలి. ఉదాహరణకి కూరగాయలు తరగడానికి ఎంత టైం పడుతుంది?
ఎలా తరిగితే మనం ఆ టైం తగ్గించుకోగలము? దానికి రకరకాల పద్ధతుల్లో మనం ప్రాక్టీస్ చేసి, దాని టైం తగ్గించడానికి, ఎఫెక్టివ్‌గా చేయడానికి చూసుకోవాలి. కోవేస్ టైమ్ మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్. స్టీఫెన్ కోవే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏరియాలో అద్భుతమైన సిద్ధాంతం చెప్పారు. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని ఒక పుస్తకం రాశారు. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్‌కి ఉపయోగపడే మంచి పుస్తకం. తర్వాత నండూరి సుబ్బారావు గారు సంకల్పించండి సంపన్నులు కండి అని ఒక బుక్ టైం మేనేజ్మెంట్ గురించి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి రాసున్నారు. ఈ బుక్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. మనం రోజు చేసే పనులన్నీ అర్జెంట్, నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ అనే కేటగిరీలోకి వస్తాయి. అర్జెంట్ అంటే కంపల్సరీగా ఆ టైంకి ఆ పని చేయకపోతే మనకి ఇబ్బంది కలుగుతుంది. ఖచ్చితంగా అర్జెంటుగా చేయక్కర్లేదు, కొంచెం అటు ఇటుగా చేయొచ్చు, ఒక గంట ఆగి చేయొచ్చు అనుకున్న పనులు నాట్ అర్జెంట్. మన మనసుకు, మన గోల్‌కు, మన లక్ష్యానికి సంబంధించి ఆ పని ఖచ్చితంగా చేసి తీరాలి అని అనుకుంటే అది ఇంపార్టెంట్. మనం హ్యాపీగా ఉండటానికి గానీ, మన గోల్ సాధించడానికి గానీ ఖచ్చితంగా చేయాలి అనుకుంటే అది ఇంపార్టెంటు. ఖచ్చితంగా చేయాల్సిన పని ఇంపార్టెంటు. ఖచ్చితంగా పర్టిక్యులర్ టయానికే చేయాల్సిన పని అర్జెంటు. అది చూసుకోవాలి. అలాగే అర్జెంట్‌కి, ఇంపార్టెంట్‌కి కూడా తేడా అనేది చూసుకోవాలి. నాట్ ఇంపార్టెంట్ అంటే అవి చేసినా పర్వాలేదు. మనం చేస్తాం. అంటే అది చెయ్యకపోవడం వలన మన లక్ష్యానికి సంబంధించి ఇబ్బందేం కలగదు. లేదా అంత ఎక్కువగా ఫీల్ అవ్వం. అయ్యో! మిస్ అయ్యామే అని. కానీ చేస్తే బాగుండు అనుకుంటాం. అలాంటి పనులుంటే అవి నాట్ ఇంపార్టెంట్ అవుతాయన్నమాట. సామాన్యులకి, అసామాన్యులకి అంటే ఎఫెక్టివ్ పీపుల్‌కి, నాన్ ఎఫెక్టివ్ పీపుల్‌కి తేడా ఏంటంటే, మనం రోజువారీ పనులు ఏ పనులు చేయాలనుకుంటున్నామో లిస్ట్ రాసి పెట్టుకుంటే, చాలా పనులు మనకు తెలియకుండానే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ కేటగిరీలో పడిపోతుంటాయి. ఆ రోజు కంపల్సరీగా చేయాల్సిన పనులొచ్చి పడిపోతుంటాయి. ఉదాహరణకి బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి. లేకపోతే స్కూల్‌కి లేదా ఆఫీస్‌కెళ్ళేందుకు బట్టలుండవు. అందుకని అది అర్జెంట్ పనయిపోతుంది. ఆటోమేటిక్‌గా ఇంపార్టెంట్ పని కూడా గదా! ఆ రోజు కంపల్సరీగా కరెంట్ బిల్ కట్టాలి. అదే రోజు కంపల్సరీగా బ్యాంక్‌కెళ్ళి ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఇలా ఆ రోజు కంపల్సరీగా చేయాల్సిన పనులన్నీ కూడా అర్జెంట్ కేటగిరీలోకొస్తాయి. అవి ఆటోమేటిక్‌గా ఇంపార్టెంట్ పనులు కూడా అవుతాయి. ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ కేటగిరీలో ఎక్కువ పనులు ఉంచుకోవడం అనేది సామాన్యుల లక్షణం. అది మన ఎఫెక్టివ్‌నెస్‌ని బాగా తగ్గించి వేస్తుంది. అందువలన టెన్షన్ పెరుగుతుంది. దానివలన సమర్థత తగ్గిపోయి టైం వేస్ట్ అయిపోతుంది. సమర్థత తగ్గడం అంటే 10 నిమిషాల్లో చేయాల్సిన పని 15 నిమిషాల్లో చేయటం. 10 నిమిషాల్లో చేయాల్సిన పని 9 నిమిషాల్లోనే చేసామనుకోండి, మనకు ఒక నిమిషం టైం సేవ్ అవుతుంది. మనం టెన్షన్ పడి 10 నిమిషాల్లో చేయాల్సిన పని 12 నిమిషాల్లో చేస్తే టైం వేస్ట్ అవుతుంది. కనుక తర్వాత పనులు అస్సలు చేయలేము. తర్వాత పనులు అసలు చేయకపోతే మళ్ళీ టెన్షన్ పెరుగుతుంది. ఇది ఒక విషవలయం లాంటిదన్నమాట. ఇది మనం చూసుకోవాలి. అదే సమర్థులైతే వాళ్ళు చేయాల్సిన పనుల్లో ఎక్కువ భాగం నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ కేటగిరీలో ముందే ప్లాన్ చేసుకొని కంపల్సరీగా ఇంపార్టెంట్ పనులు అర్జెంట్ కాకుండానే ప్రిపేర్ అయ్యి ముందే చేసేసుకుంటారు. ఇప్పుడు కరెంట్ బిల్ కట్టడం, ఎగ్జామ్ ఫీజు కట్టడం లాంటివి ముందే చేసేసుకుంటారు. చేయాల్సిన దానికన్నా ఒకరోజు ముందే చేసేసుకొని ఇంపార్టెంట్ పనిని దేనిని అర్జెంటుగా మార్చుకోకుండా ఉండటం మనకు టైం మేనేజ్మెంట్‌లో ముఖ్యమైన రహస్యం. ఏ ఇంపార్టెంట్ పనైనా వి షుడ్ నాట్ కన్వర్ట్ ఇంటూ అర్జెంట్. డెడ్‌లైన్ వచ్చేదాకా ఆ పని వాయిదా వేయకుండా ముందే చేయాలి. అబ్జర్వేషన్ నుండి ప్రాక్టీస్ చేస్తే గానీ మనకు రాదు. తర్వాత మూడవది నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. దీనిలో ఎలాంటి పనులొస్తాయంటే, మనం ఎవరిదో పెళ్ళికెళ్ళాలి, లేదా ఫంక్షన్‌కెళ్ళాలి. ఆ రోజున ఎవరైనా ఇష్టమైన ఫేమస్ వ్యక్తి వస్తున్నాడు. ఆ రోజే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. ఇవి ఆ రోజు చూడకపోతే మళ్ళీ దొరకవు. అప్పుడు ఇంపార్టెంటా? అవి లేకపోతే మన జీవితం గడవదా? మన పనులు అవ్వవా? అంటే కాదు. కానీ మనం అవి అప్పుడే చేసేయాలి. కొంతమందికి నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ అనుకున్నవి మనం అర్జెంట్ అనుకుంటాం. ఫేస్‌బుక్‌లోనో, వాట్సాప్‌లోనో మెసేజ్ పెడితే వెంటనే రిప్లై ఇవ్వాలని అనుకుంటా ఉంటారు. నిజానికి వెంటనే రిప్లై ఇవ్వాల్సిందేం కాదు. కానీ మనం అర్జెంట్‌గా ఇవ్వకపోతే వెనకబడిపోతామేమో అని చాలా ఇంపార్టెంట్ అనుకొని రిప్లై ఇస్తుంటాం. అసలు మీరు దాన్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు. అలాంటి పనులు నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్.
ఒక పనిని చూడగానే వెదర్ ఇట్ ఈజ్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంటా, ఇంపార్టెంట్ అండ్ అర్జెంటా, నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంటా, నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంటా అనేది మనం చూసుకోవాలి. రోజు ఒక చార్ట్ వేసుకొని ఈ చార్ట్‌లో మనకున్న పనులు డివిజన్ చేసుకొని ఉంటే మనకి ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి అనే దాని మీద క్లారిటీ అనేది వస్తుంది. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ పనులు తక్షణమే చేసేయాలి. అది అర్జెంట్ పని, ఇంపార్టెంట్ పని కనుక వాయిదా వేయకుండా పూర్తి చేయాలి. నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ పనులు ఏమున్నాయో తర్వాత చేయాలి. నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ ఆ రోజు ఇంపార్టెంట్ కాదు, కానీ కంపల్సరీగా చేయాలి. నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ అంటే సోషల్ మీడియాలో స్పందించటాలు, టీవీ సీరియల్స్ చూడటాలు, ఇతరత్రా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇగ్నోర్ చేయాలి. ఏ పనిని మనం ఇగ్నోర్ చేస్తే, పట్టించుకోకుండా వదిలేస్తే, చెయ్యకపోతే నష్టం లేదో ఆ పనుల్ని మనం వదిలేయటానికి అలవాటు చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్లో చాలా ముఖ్యమైన విషయం 3 డీస్ అంటే టు డెలిగేట్ అండ్ డిస్కార్డ్. ఇది ఈ విధంగా 3 రకాలుగా చెప్తారనమాట. డూ అంటే కంపల్సరీగా చేయాల్సిన పనులు, వాటిని వెంటనే చేసేయాలి. డెలిగేట్ అంటే మీరు చేయకపోయినా పర్వాలేదు, ఎవరితోటైనా ఆ పనులు చేయించవచ్చు. వాటిని ఎవరికైనా అప్పచెప్పండి. ఎవరికి అప్పచెప్తే బాగుంటుందో, ఎవరితోనైనా చేయించడం వలన మీ ప్రయోజనానికి భంగం కలగదో ఆ పనులను వాళ్ళకి అప్పచెప్పండి. ఏ పనులు మీరు చెయ్యకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదో ఆ పనులను మానేయండి, అంటే డిస్కార్డ్ చేయండి. ఇప్పుడు మనం కొన్ని టైం యూటిలైజేషన్ టిప్స్ తెలుసుకుందాం. ఫస్ట్‌ది డైలీ ప్లాన్. ప్రతిరోజు కంపల్సరీగా ప్లాన్ వేసుకోండి. పెగ్ ఎ టైమ్ లిమిట్ ఫర్ ఈచ్ టాస్క్. పెగ్ ఎ టైమ్ లిమిట్ ఫర్ ఈచ్ టాస్క్. ప్రతి పనికి ఏ టైంకి చేయాలో పక్కన టైం వేసుకొని ఆ టైంలోనే చేస్తూ ఉండండి. యూజ్ క్యాలెండర్. క్యాలెండర్ ఎదురుగా పెట్టుకోండి. అప్పుడు మనం ఇంపార్టెంట్ పనులను అర్జెంటుగా మార్చుకోకుండానే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వీలైతే క్యాలెండర్లో నోట్ చేసుకొని ఉంటే అవి మనం వెంటనే చేసేయడానికి వీలవుతుంది. యూజ్ ఆర్గనైజర్. మన డైరీలో కానీ ఇంకో చోట కానీ ఏ టైంకి ఏ పని చేయాలో మనం ముందే చూసుకొని ఆల్రెడీ నోట్స్ రాసి పెట్టుకొని ఉండాలి. మనం అట్లా పనులు కనుక ముందుగానే రాసి పెట్టుకొని ఉంటే ఆ పనుల్ని ఆర్గనైజ్ చేసుకొని ఓసారి మనం రివ్యూ చేసుకోవచ్చు. అవి మనం అనుకున్నట్టుగా నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంటా, నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంటా, నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంటా, నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంటా అనే కేటగిరీలో వేసుకోవాలంటే మనం పనులను సరిచూసుకోవాలి. నో యువర్ డెడ్ లైన్. ప్రతి పనికి డెడ్ లైన్ అనేది ఉంటుంది. మీరు ఆ సమయంలోపు ఆ పని చేయాల్సిందే. ఆ సమయం దాటితే ఇంక చేయడం వల్ల ప్రయోజనం అనేది ఉండదు. దాని ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతుందన్నమాట. మనం చాలా పనులకి డెడ్ లైన్ ఉంటుందని గమనించం, కానీ ప్రతి పనికి కూడా ఒక డెడ్ లైన్ అనేది ఉంటుంది. ప్రతి పనికి ఉన్న డెడ్ లైను మనం అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకోవాలి. లెర్న్ టు సే నో. మన టైంకి అడ్డుపడే వాళ్ళని, అంటే మనకు చాలా అర్జెంటుగా పని ఉంటుంది, ఏదో ఒక పని మీద వెళ్తుంటాం, ఎవరో కనపడి చాలా రోజుల తర్వాత కనపడ్డారు అని ఒక గంట సేపు నించోబెట్టి మాట్లాడతారు. అట్లాంటప్పుడు చాలా రోజుల తర్వాత కలిసాము, మనం తర్వాత మాట్లాడతాను, అర్జెంటు పని ఉంది అని ముందే చెప్పగలగాలి. అంటే ఆ గంట టైం వేస్ట్ అవ్వకముందే అనమాట. వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి నేను తర్వాత ఫోన్ చేస్తాను మీకు అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. టార్గెట్ టు బీ ఎర్లీ. అంటే టైంకి ముందే ఏ పనైనా చేయడం నేర్చుకోవాలి. అంటే 6 గంటలకు చేయాల్సిన పని 5:50కే చేస్తే ఒకవేళ ఏదన్నా ఇంకొంచెం టైం పట్టినా కానీ మనం 6 గంటలకి దానిలోపు చేసేయొచ్చు అనమాట, ఆ టైంకి లోపు. హ్యావ్ అ క్లాక్ విజిబ్లీ ప్లేస్డ్ బిఫోర్ యూ. అంటే మీకు ఎదురుగా ఒక గడియారం కనపడేలాగా ఉంచుకోండి. టైం కనపడుతుంటే మనకు టైం తెలుస్తుంది, టైం వేస్ట్ అయిందా సద్వినియోగం చేసుకుంటున్నామా అనేది తెలుస్తుంది, చేయాల్సిన పనేంటి అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. సెట్ రిమైండర్ 15 మినిట్స్ బిఫోర్. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ రిమైండర్స్ ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి కనుక మీరు చేయాల్సిన పనికి 15 లేదా 20 నిమిషాల ముందే రిమైండర్ని పెట్టుకోవాలి. ఆ నిమిషంలో ఆ టైంకి హడావిడి పడిపోయి ప్రిపేర్ అవ్వలేదని టైం వేస్ట్ కాకుండా రిమైండర్ యూజ్ చేయటం వలన మనకి ముందుగానే
మనం చేయాల్సిన పని గుర్తొస్తుంది. కరెక్ట్ టయానికి చేయగలుగుతాం అన్నమాట. ఫోకస్. ఏ పనైనా సరే దాని మీద దృష్టి పెట్టి చేయాలి. అంటే ఫోకస్ అనేది ఆ పని మీదే ఉండాలి. ఎఫిషియన్సీ పెరగాలి అంటే ఏదైనా పని చేసేటప్పుడు దాని మీద దృష్టి పెడితే మనకి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. తప్పులు తగ్గుతాయి. తప్పులు తగ్గడం వల్ల మనకి టైం కలిసొస్తుంది. రిపీట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. మనశ్శాంతిగా ఉంటది. ఓ పక్కన టెన్షన్ తగ్గుతుంది. మరో పక్క ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. టైమ్ బాక్స్ యాక్టివిటీస్. ప్రతి పనికి టైం బాక్స్ అనేది పెట్టుకోండి. టైం బాక్స్ అంటే ఏ పనికి మొదలుపెట్టాలి, ఏ టైంకి మొదలుపెట్టాలి, ఏ టైంకి పూర్తవ్వాలి అనేది మీరు ఒక టైం బాక్స్ లాగా ఆ టైంలోనే చెయ్యాలి అనేది ఒక లిమిట్‌గా ఉంటుందన్నమాట. ట్రాక్ యువర్ టైమ్ స్పెంట్. ముఖ్యమైన పనులు చేసేటప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్‌లు వీటికి దూరంగా ఉండటం, టీవీ ఆఫ్ చేయడం, లేదా మనమే దూరంగా ఉండటం చేయాలి. అలాగే గడిచిపోయిన టైం ఎంత, ఇంకా ఎంత టైం ఉంది అనేది చూసుకోవాలి. ఉదాహరణకి ఎగ్జామ్ రాసేటప్పుడు టైం ఎంత గడిచిపోయింది, ఎంత ఉంది అనేది చూసుకుంటుంటే ఒకవేళ ముందేదైనా పొరపాటు చేసినా టైం యుటిలైజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఫోకస్ పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది. అది ఆ టైం అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. డోంట్ ఫస్ అబౌట్ అన్‌ఇంపార్టెంట్ టైల్స్. అనవసరమైన విషయాలు, చిన్న చిన్న విషయాలు, ఏ విషయాలు తెలుసుకోకపోవడం వలన మనకు మన పనికి నష్టం జరగదో ఆ వివరాలు తెలుసుకోవద్దు. వాటి వల్ల టైం వేస్టే గానీ ఉపయోగం అనేది ఉండదు. ప్రయారిటైజ్. ఏ పనులు ముందుగా చెయ్యాలి, ఏ పనులను వెనక చెయ్యాలి అనేది ప్రయారిటైజ్ చేసుకోవాలి. డెలిగేట్. ఇతరులకు చెప్పి చేయించే పనులు ఏమైనా ఉంటే వాళ్ళతోటి చేయించుకోవటం వలన మనకి టైం సేవ్ అవుతుంది. ఆ సమయంలో మనం ఇంకొక పని చేసుకోవచ్చు. ఎలిమినేట్ యువర్ టైం వేస్టర్స్. మీ టైం వేస్ట్ చేసే పనులు ఏమున్నాయో వాటిని అబ్జర్వ్ చేసి వాటిని దూరంగా పెట్టండి. బ్లాక్అవుట్ డిస్ట్రాక్షన్స్. అనవసరమైన విషయాలు మొహమాటం లేకుండా కట్ చేసేయాలన్నమాట. లీవ్ బఫర్ టైం ఇన్ బిట్వీన్. మనం చేసే పనులకి మధ్యలో బఫర్ టైం అనేది ఉంచుకోవాలి. టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల సహాయం తీసుకోగలిగితే వాటిని వాళ్ళతో చేయించడం వలన మనకి టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. బ్యాచ్ సిమిలర్ టాస్క్స్ టుగెదర్. ఒకేలాంటి పనులన్నీ ఒకేసారి చేసేయాలి. అలా చేయటం వలన మనకి సమయం అనేది కలిసొస్తుంది. డూ బెటర్ దాన్ యెస్టర్డే. అంటే మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఈ టిప్స్ అన్నీ ఉపయోగించి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతిరోజు కూడా ముందు రోజు కంటే కూడా బాగుండే విధంగా మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పనులను పూర్తి చేసుకోవాలి. థ్యాంక్ యూ.